హలో అండి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం అనంతరం స్వామివారి దర్శనం తర్వాత ఇలా అయితే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇలా గుడి పక్కనే భక్తులందరూ ఆ అన్నదానాన్ని స్వీకరిస్తారు. అన్నదానాన్ని స్వామివారి సన్నిధిలో అన్నదానాన్ని స్వీకరించడం చాలా విశేషమైనది, మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకా ఎవరైనా సరే వద్దు అనుకోకుండా ఎంతో కొంత అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైనా కానుక కూడా ఇస్తే స్వామివారికి బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నము, 2 కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగు ఇలా అయితే వడ్డించారు, పరమాన్నం. అయితే స్వామివారి దర్శనం ఎలా జరిగిందంటే, స్వామివారి మీద మనకి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆయనకి మన మీద ఉందా లేదా అనేది ఎలా తెలిసిందంటే 2 నిమిషములైతే గుడి తలుపులు వేసేసేవాళ్ళు. ఇంకా అప్పుడే భక్తులందరూ ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. లాస్ట్ అయితే మేమే ఉన్నాం, ఒక 2 ముగ్గురు, లేదంటే స్వామివారి దర్శనం మిస్ అయ్యేవాళ్ళం.